వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. ఆశీర్వాదాలన్నీ నావే. ప్రాథమిక పునాది రాళ్ళు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. 1 తిమోతి 2:5-6 భిన్నమైన ముగ్గురు వ్యక్తులను కలిగి ఉండే త్రియేక దేవుడు అన్న భావనను గ్రహించడం మన సాధారణ మనసులకు అసాధ్యం. అయినా అది మనం అంగీకరించలేనంత లోతైంది కాదు. దేవుడు ఒక్కనిగానే ఉన్నాడు, కానీ ఆయన తన పనిని విశిష్టంగా ప్రతి సభ్యునికి నియమించి తన్ను తాను వ్యక్తపరుచుకున్నాడు. దేవుడు చేసే సమస్తానికి తండ్రి మూలం. ఆ పనిని ముగించేది కుమారుడు. ఆ పనిని అన్వయించేది పరిశుద్ధాత్ముడు. తండ్రి క్రీస్తును మధ్యవర్తిగా కనపరిచాడు. లోకరక్షణగా ఉండడానికి తండ్రి కుమారుని పంపాడు. ఈ సత్యాన్ని నెరవేర్చేది కుమారుడే. మన పాపాలను మోయడానికే ఆయన ప్రత్యక్షమైనాడు. లోక పాపాలను ఒప్పింపజేయడానికి పరిశుద్ధాత్ముడు నియమించబడ్డాడు. ప్రత్యామ్నాయం దేవుని రక్షణకు ప్రాథమిక పునాది రాయి. ఇది ఏదేను తోటలో దేవుడు విధించిన భావనగా లేవీ బలుల్లో వృద్ధి చెంది యేసుక్రీస్తు అనే వ్యక్తి ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చబడింది. పాత నిబంధనలో పాప ప్రాయశ్చిత్తం కోసం ప్రత్యామ్నాయం దేవుని చేత నియమించబడింది గనుక పరిపూర్ణమైన అంతిమ ప్రత్యామ్నాయం సంభవించినప్పుడు దేవుడు తక్కువైంది ఇవ్వలేకపోయాడు. శిలువపై క్రీస్తు సమర్పణకు మించిన మరొక సంతృప్తికర ప్రత్యామ్నాయ బలి సంఘటన లేదు. ఆయన స్వచ్ఛంద కార్యం సులువుగా తన్ను తాను అనే మాటలో చెప్పబడింది. తండ్రి ఆయన పంపాడు, కానీ ఆయన స్వచ్ఛందంగా వెళ్ళాడు. బలవంతం లేకుండా పూర్తిగా ఆయన తను తాను నిత్యమైన ఆత్మతో సమర్పించుకున్నాడు. దేవుడు అందరూ అని చెప్పాడు గనుక ప్రత్యామ్నాయం కూడా అందరి కోసమై ఉండాలి. మానవులందరి కోసం పరిపూర్ణమైన సంపూర్ణ ప్రత్యామ్నాయమైన దివ్యమైన సత్యాన్ని పలు లేఖనాలు పునరావృతం చేస్తున్నాయి. ఒకవేళ ప్రత్యామ్నాయం గనుక అందరి కోసం కాకపోతే దేవుడు ప్రత్యామ్నాయాన్ని సమకూర్చని మానవులందరినీ నిత్య నాశనంతో శిక్షించాలి. విమోచన దేవుని ఏర్పాటులో మూలకోణం. క్రయధనం అనే పదం విమోచించబడిన వారు స్వతంత్రులగుటకు చెల్లించాల్సిన మూల్యం గురించి బోధిస్తుంది. నా ప్రత్యామ్నాయంగా యేసుక్రీస్తు చనిపోయి పూర్తిగా మూల్యం చెల్లించాడు గనుక ఆ విమోచన కార్యం నందలి నా విశ్వాసాన్ని బట్టి నేను స్వతంత్రునిగా చేయబడ్డాను. క్రీస్తు అందరి కోసం మూల్యం పూర్తిగా చెల్లించాడని దేవుడు సంతృప్తి చెందాడు. అలాగే నేను కూడా సంతృప్తి చెందాను. ఇక మరో దేవుడు, మరో మధ్యవర్తి, మరో ప్రత్యామ్నాయం, మరో సాక్ష్యం లేదు. తండ్రి, నా ప్రత్యామ్నాయంగా యేసుక్రీస్తును పంపినందుకు వందనాలు. ఆయన నీ ఎదుట నా మధ్యవర్తిగా నిలవబడుతున్నందుకు వందనాలు. నా రక్షకుడైన క్రీస్తునందు నేను అతిశయపడుతున్నాను.